ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సమావేశమయ్యారు. కాసేపు కరణం బలరాంతో ఎంపీ మాగుంట చర్చలు జరిపారు. దీంతో వారిద్దరూ ఏం చర్చించుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే కరణంతో జరిపిన చర్చలకు రాజకీయ ప్రాధాన్యం లేదంటున్నారు ఎంపీ ముఖ్య అనుచరులు. మరోవైపు ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయం వద్ద ఇవాళ కూడా నేతలు అభిమానుల హడావిడి కొనసాగుతోంది. ఎంపీ మాగుంటను కలవడానికి పెద్ద ఎత్తున తరలొచ్చారు నేతలు కార్యకర్తలు. ఇటీవల మాగుంటకు ఎంపీ సీటు లేదని స్పష్టం చేసింది వైసీపీ హైకమాండ్. అయితే మాగంటి సీటు కోసం మాజీ మంత్రి బాలినేని తీవ్ర స్థాయిలో పట్టుబట్టారు. ఇక ఈ క్రమంలో వైసీపీలో సీటు ఇవ్వకుంటే ఏం చేయాలనే అంశంపై అనుచరులతో మాగుంట శ్రీనివాసులరెడ్డి మంతనాలు జరుపుతున్నారు. ముఖ్య అనుచరులతో చర్చలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఇక అటు టీడీపీ నేతలతో మాగుంట టచ్ లోనే ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సమావేశమయ్యారు. ఇక కాసేపు కరణం బలరాంతో ఎంపీ మాగుంట చర్చలు జరిపారు. ఈ చర్చలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రోజా ప్రకాశం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో ఈ రోజు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజులుగా ఒంగోలు ఎంపీ సీటు సంబంధించి వైసీపీలో అనిశ్చితి కొనసాగుతుంటూ ఒంగోలు ఎంపీగా మాగుంటను ఖరారు చేసే విషయంలో అధిష్టానం స్పష్టత ఇవ్వకపోయిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా వైసీపీ అయోమయం నెలకొంది. ఒంగోలు ఎంపీగా బాలినేని శ్రీనివాసరెడ్డిని పోటీ చేయించాలంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు గట్టిగా పట్టుపట్టిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ విషయంలో అటు వైసీపీ అధిష్టానానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇదే క్రమంలో ఆయనకు సీటు లేకుంటే మాత్రం పార్టీ ప్రచారం జోరందుకుంది. ఆయన నిన్న ఒంగోలు వచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మాగుంటకు సంబంధించిన ముఖ్య అనుచరులు అదేవిధంగా ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆయన కార్యాలయం వద్దకు వచ్చి భారీగా పరామర్శలు చేస్తున్న పరిస్థితి. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై కూడా వారితో సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ఇవాళ చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా ఒంగోలులోని మాగుంట కార్యాలయానికి వచ్చారు. ఆయనతో కొంతసేపు భేటీ అయితే రాజకీయ అంశాలు మాట్లాడుకుంటారని అందరూ భావించినప్పటికీ వారి భేటీ ఒంగోలులో ఉన్నారని తెలిసి మాట్లాడటం మాత్రం ఆయన ముఖ్య అనుచరులు చెప్తున్నారు. మొత్తం మీద ఓవైపు మాగుంటకు సంబంధించి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయనతో భేటీ కావడం రైట్. థ్యాంక్ యూ సురేష్.